హ్యాపీగా వెళ్తున్న మీ లైఫ్ లోకి ఒక అడ్డీలు వచ్చి ఒక ట్విస్ట్ లాగా అది 14 సంవత్సరాలు ఇదయ్యి మన తర్వాత ఉద్దేశం బయటకు వచ్చారు కదా. సో మీ స్టోరీ ఒక సినిమా కథలా ఉంది, ట్విస్ట్లతో కూడిన సినిమా కథ. ఒక సినిమా కాదండి, వెబ్ సిరీస్ చేస్తే ఒక దగ్గర 1000 సీరియల్స్ పెట్టచ్చు. అదే వెబ్ సిరీస్ చేస్తారా సినిమా చేస్తారా కాదండి. ఇప్పుడు మీరంటే నా మీద ప్రేమతో వరకు వచ్చారు, వింటున్నారు. ఈ సోది పబ్లిక్ వింత కదా సార్. సార్ మీరు మీ నాన్నగారు చాలా సీనియర్ మోస్ట్ ఫైనాన్షియల్ ప్లస్ మీరు కూడా ఫైనాన్స్ రంగంలో ఉన్నారు, ఇప్పుడు నిర్మాత కూడా ఉన్నారు. ఫైనాన్స్ బిజినెస్ ఎంతవరకు లాభదాయకం, కానీ అది ఏ ఉద్దేశంతో మీరు కంటిన్యూ చేస్తున్నారు? సార్ ఫైనాన్స్ బిజినెస్ అనేది పాత రోజుల్లో మేము సంపాదించింది పైకి వచ్చింది కూడా ఫైనాన్స్ వల్లే సార్. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో వచ్చిన సోకాల్డ్ పీపుల్ ఎవరైనా సరే, ఏ ట్రేడ్ అయినా సరే, 100 కోట్లతో లక్షలతో వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బు సంపాదించలేరు, పోగొట్టుకొని వెళ్ళారు. వచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు ఎవరైనా సరే, మీరు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడికి వచ్చి సంపాదించుకున్నాండి. సినిమా తల్లి, సినిమా మదర్ పెంచి పోషించిందండి. ఎవరినండి పేరు వీళ్ళు వాళ్ళని చెప్పండి సార్. ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ. సార్ ఇదివరకు ఫైనాన్స్ వ్యాపారానికి ప్రజెంట్ ఫైనాన్స్ వ్యాపారానికి ఎలాంటి చేంజెస్ వచ్చినాయి, ఇప్పుడు ఫైనాన్స్ చేయడం అనేది ఎలా ఉంది? సార్ ఒకప్పుడు నేను చేసి 2010 ఆ రోజుల్లో అంటే 14 ఏళ్ళు అయిపోయింది కదండి. అప్పటికి విధంగా చెప్పాలంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది నాకే. సినిమా మేకింగ్ గ్యాంబ్లింగ్ లాగా అనిపించింది. ఇట్స్ ప్యూర్లీ గ్యాంబ్లింగ్. ఆ గ్యాంబ్లింగ్ వల్లే కదా సార్ 100 కోట్లు పోయింది 2 సినిమాల్లో. ఏమండి ఇంకేదో అడిగారు. ఇప్పుడు ప్రెజెంట్ బాగుందని వింటున్నాను నేను. ప్రెజెంట్ బాగుంది, ప్రొడ్యూసర్కి 10 రూపాయలు మిగులుతుందని చెప్పారని అంటున్నారు బయట. సార్ రమేష్ బాబు గారు ఈ 14 సంవత్సరాల్లో మీరు కోర్టు కేసు వల్ల దూరంగా ఉన్నారు అంటున్నారు. మీరు బాగా నమ్మిన మీ సినిమాని దూరంగా. సో ఇప్పుడు నేర్చుకున్న గుణపాఠం ఏంటి, రేపు ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? సార్ నేర్చుకున్న గుణపాఠం అంటే అండి, డైరెక్టర్ డేట్లు ఇచ్చాడు కదా, హీరో డేట్లు ఇచ్చాడు కదా, కథ రాడు కాదండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్ మీ గ్రిప్ లో ఉంటుంది. సినిమా లాంటి ఇంట్లో కూర్చో అనే ఫీలింగ్ లో నేను ఉన్నాను సార్. ఎందుకంటే నేను తప్పులు చేశాను కాబట్టి ఐ హావ్ టు యాక్సెప్ట్ మై ఓన్ మిస్టేక్స్. రమేష్ బాబు భవిష్యత్తులో ఏం చేద్దాం అంటే మీ పిల్లల్ని ఇచ్చేద్దాం అనేది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ ట్రాక్ వాళ్ళది. యాక్చువల్ వాళ్ళు బతిమలాడాను, అరే బాబు హీరోలు అయ్యారు, హీరో అనేది ప్యూర్లీ గాడ్ గిఫ్ట్. నేను కాలేని హీరో, మీరు కాలే హీరో, సురేష్ కాలే హీరో. ఏమండి మీరు హీరోలు అయ్యారు రా సినిమాలు చేయంటే వాళ్ళు ఒకటే అన్నారు, అవర్ ప్యాషన్ ఈజ్ నాట్ హీరో, వీ వాంట్ టు బికమ్ రైటర్ అండ్ డైరెక్టర్ అన్నారు. గో హెడ్ అని చెప్పారు. సో వాళ్ళు ఆ ప్రాసెస్ లో వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ కూడా వాళ్ళది, మా వాళ్ళ నాది. కలేజా సినిమాకి సి కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ది పార్ట్నర్ కాదండి. మధ్యలో అయినా ఇంటర్ఫియర్ అయ్యి నేను పూర్తి చేశాను సినిమా అని చెప్పని మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి సినిమాని పూర్తి చేశాడు నా డబ్బుతో తప్పిస్తే ఆయనకు ఎటువంటి సంబంధము లేదండి. మీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ ఏమైనా ఉందండి? కష్టాల్లో నాకు ఒక భగవంతుడి సపోర్ట్ ఉన్నారు సార్. సార్ రమేష్ గారు 14 ఏళ్ల తర్వాత ఎక్స్క్యూజ్ రమేష్ గారు మరొకొచ్చారండి. మీరు అప్పటికే పెద్ద ఫైనాన్షియర్ కదా, మీరు జైలుకి వెళ్ళేటప్పటికీ మీకు చాలా మంది డబ్బులు ఇవ్వాల్సి వచ్చు, ప్రొడ్యూసర్లు ఉంటారు, వాళ్ళందరూ ఇచ్చారా ఎగ్గొట్టేశారా? అక్కడ కాంట్రవర్సీ క్వశ్చన్స్ వద్దున్నారంటే కాదు సార్, అప్పటికి అంటే ఈయన వెళ్ళాడు కదా ఇంకా అడగండి అని చెప్పి చాలా మంది కొన్ని జరిగినాయి సార్. రమేష్ గారు చెప్పొద్దు కానండి, ఉన్నది సార్. సార్ రమేష్ గారు ఇక్కడ సార్ సార్ ఎక్కడ కనపట్లేదండి సార్. సార్ మీరు ఇంతకుముందు సినిమా అంటే గ్యాంబ్లింగ్ అని మీరే చెప్పారు. సేమ్ టైం 14 ఏళ్ల నుంచి మీరు జైల్లో ఉన్నప్పుడు కానీ మీరు ఇండస్ట్రీ దూరంగా ఉన్నప్పుడు ఎవ్వరు ఒక కాల్ కూడా చేయలేదని చెప్పారు. మీరు అలాంటి ఇండస్ట్రీలో మళ్ళీ కొనసాగాలనుకుంటున్నారు ఎందుకు? అదే ఇందాక మీరు సినిమాలు ఎటువంటి సినిమాలు చేయబోతున్నా అన్నారు. కథనే హీరో అండి, కథనే నమ్ముకొని సినిమాలు చేస్తాను, కథనే నా హీరో సార్. ఇది సార్ అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లేదన్నారు కదా. సో సినిమా ఇండస్ట్రీ ఆ మాట ఏం లేదండి. ఎవరో కాల్ చేయలేదన్నారు కదా, కనీసం ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా? ఎవరు మీకు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు కాల్ చేయలేదా? సినిమా ఇండస్ట్రీ అనలా, సారీ. సినిమా ఇండస్ట్రీ, సినిమా ఇస్ మెథడ్ సార్. సినిమా ఇండస్ట్రీ కామెంట్ చేయకూడదు.
ఐ నాట్ యాక్సెప్ట్ దట్. సినిమా అనేది ప్యూర్లీ మదర్, తల్లి మనకు అన్నం పెడతారు సార్ 3 పూట్ల, అలాగా సినిమా ఇండస్ట్రీ. సార్ ఇమీడియట్గా ఏమైనా ప్రాజెక్ట్ ఏమైనా చేయబోతున్నారా? ఛాన్సెస్ ఆర్ దేర్ సార్. ఏమైనా చర్చలు జరుగుతున్నాయని ఆయన ఫైనల్ జరుగుతున్నాయి సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.